మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బంగారం ఎండి రాళ్ళు ఎంత సంపాదించు దగ్గర దగ్గర మీ బంగారం మీద బిల్డింగ్ కట్టినా నలుగురు పెళ్లి చేసిన. నాన్నల కానీ తాతల కానీ నుంచి ఇదే మాది. మేము చేయబట్టి దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో ఇటు మహబూబ్ నగర్ జిల్లా కానీ, కృష్ణా జిల్లా కానీ, కర్నూలులో కానీ ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో ఇక్కడ వజ్రాల వేట మాత్రం జోరుగా కొనసాగుతుంది. ఊళ్ళో కూడా ఉదయం లేచి కృష్ణా నది తీర ప్రాంతాల్లో అటు వ్యవసాయ భూములు, కర్నూలులోని వ్యవసాయ భూములు వజ్రాల వేట కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మహబూబాబాద్ లో మాత్రం వజ్రాల వేట పక్కన పెట్టి ఒక బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు అది మురికి కాలువలు కాదు బంగారు కాలువలు అనే వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు కాలువల మీద జల్లెడ పడుతున్నారు. అసలు మరి ఎందుకు జల్లెడ పడుతున్నారు, అసలు వాళ్ళకి ఏం దొరుకుతుంది అని ఒకసారి వాళ్ళ మాటల్ని అడిగి ఒకసారి ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి అన్న, అసలు ఏందన్నా? వరంగల్ నుంచి బంగారం గోల్డ్ ఎట్లా దొరుకుతుంది మీకు అంతా? మాకు అర్థమైతే చూస్తేనే వెళ్తే అంటే రోజు కష్టం ఎన్ని గంటలు కష్టపడుతుంది? 2-3 గంటలు పడుతుంది. అంటే మీకు ఎట్లా బంగారం ఎట్లా మీకు గుర్తింపు వస్తుంది? ఎక్కడ చూస్తేనే అర్థమైతే మాకు సన్న చూడ యాసిడ్ పోతుంది. పొద్దున్న మురికాలలో మరి ఆరోగ్యం పక్కన పెట్టి కూడా మీరు వెతుకుతున్నారు కదా, మరి పని వేరే పని ఉందా మీకంటే? ఇదే పని ఇదే పని చెప్తాం. ఇదే పని ఎన్నిసార్లు వస్తారు? నెలకు వస్తారు వస్తారా? ఎట్లా 2 నెలలకు వస్తారు? రోజు పని ఉంటుంది. ఎందుకు రావాలి మరి? వేరే ఊరికి పోతాడు, ఇక్కడ మీరు ఇక్కడ ఎందుకు? ఊరు చూసుకుంటాం. ఊరు అని వేరే ఊర్లో కష్టపడుతుంది కదా, మరి దొరుకుతుందా? మరి ఏమన్నా ఇంత కష్టపడేందుకే 1500 వస్తాయి. 1500 పడతాయి మనిషికి. మనిషిగా సుమారు 4-5 వస్తాను. బృందం ఎంతమంది మీరు? 4 ఇప్పుడైతే. 4 ఉంటారు. రోజుకు 1500 వస్తాడా? 1500 ఒక్కోసారి ఎంతమంది? 100-150 మంది ఉంటారు. ఎక్కడ ఉన్నారు? వరంగల్ నుంచి వస్తారు. కష్టపడుతున్నారు కదా, మీకు కరెక్ట్ గిట్టుబాటు దొరకదు అంటే మీకు బంగారం దొరకకపోతే మీ పరిస్థితి మరి? ఇక పని లేకపోతే వస్తాయి ఇంటికి కూడా ఉంటేనే చెప్తా. నువ్వు చెప్పావు అసలు ఏం జరుగుతుంది అక్కడ? అసలు అది అందరూ దొరుకుతున్నారు కదా, ఏం జరుగుతుంది ఇక్కడ? బంగారం దొరుకుతుంది. బంగారం ఎండి రాళ్ళు దొరుకుతాయి కంపల్సరీ? తప్పనిసరి దొరుకుతుంది. రోజు 500 పోవు. రోజు 500 పోవు. అంటే మీ పని ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎన్ని సార్లు చేస్తారు? 50 ఏళ్ళ కాదు. 50 ఏళ్ళ నుంచి ఇదే పని. అంటే ఎంత సంపాదించు దగ్గర దగ్గర మీ బంగారం మీద? బిల్డింగ్ కట్టినా నలుగురు పెళ్లి చేసిన. వీటి మీరే మరి ఏందనుకుంటాను? కటోరా కృష్ణ అంటే ఏందనుకున్నావు? మరి మురికాలలో ఉంటారు, మరి మీకు రోగాలు అవన్నీ ఇట్లా రోగాలు రావు. ఎందుకు వస్తాయి? అంత మురికాలలో అంత డస్ట్ రావు నాకు అసలే రావు. రోజు ఎంత సంపాదిస్తావు? రోజు 1000 రూపాయలు 500 అంతే. 1000 చేసుకుంటా అంత. అంటే ఇప్పుడు నెలకు ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు ఇక్కడ? నెలకు 2 నెలలకు. అంటే ఇక్కడ మహబూబాబాద్ మళ్ళీ వేరే ఊర్లలో పోతారా? హుజరాబాద్, కరీంనగర్, జమ్ముకుంట మొత్తం పోతాం. నెలకు సారి పోతాం. నెలకి ఎన్ని వేలు సంపాదిస్తావే? మెల్ల 1,00,000 రూపాయలు సంపాదిస్తాం నెలకి. విన్నారు కదా, నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తుంటాయన. అయితే ఈ కాలువలలో అంటే మురికి కాలువలు కాదు, ఇవి బంగారు కాలువలు అని చెప్పేసి వాళ్ళు అనుకున్న నేపథ్యంలో వాళ్ళు ఇక్కడ కాదు అంటే సంబంధించినటువంటి కరీంనగర్, జమ్మికుంట, వరంగల్ ఇతర ప్రాంతాలకు కూడా పోయి కూడా వాళ్ళు ఈ మురికి కాలువల నుంచి బంగారం కోసం వేట కొనసాగిస్తారు చెప్తే మనం చూసుకొచ్చింది. అక్కడ బిజినెస్ కూడా మనం చూసుకున్నాము. తీరా అంటే ఆ బంగారం ఉన్నటువంటి మురికి కాలువ ఉన్నటువంటి దాన్ని మట్టి మీద తీసి వాళ్ళు జల్లడ పడుతూ వాటిని వాటర్ తోటి బాగా క్లియర్ చేయడంతో వాళ్ళకి లాస్ట్ చివరికి ఒక డస్ట్ అనేది వస్తుంది. ఆ డస్ట్ ని మొత్తం తీసి పక్క పెడుతున్నారు చెప్తున్నారు. పెట్టిన వాటిని కూడా సుమారు రోజుకి అంటే వీళ్ళకి బృందం కూడా ఒక 5 ఉంటారు. 5 బృందం కలిసి సుమారు 5 నుంచి 6 వేలు సంపాదించి చెప్తారు. అసలు మొత్తం మాట్లాడికి ఇంకొక వ్యక్తిని అడిగి మనం ప్రయత్నం చేద్దాం. అని చెప్పారన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీ పేరేంటారు? వరంగల్ శివనగర్ గణేష్. అంటే ఏందన్నా మీ వృత్తి అంటే? ఇదే వృత్తి మాది. మన నాన్నల కానీ తాతల కానీ నుంచి ఇదే మాది. మేము చేయబట్టి దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి మా నాన్న మా తాత వాళ్ళు చేసేది. మాకు అలవాటు అయిన పని ఇదే, వేరే పని ఏం చేయలేము మేము. మాకు ఎన్నుకున్న పని రోజు ఇక్కడ అంటే నెలకోసం వస్తారా? మంత్లీ ఇట్లా వచ్చిపోతుంటారా? ఎట్లా మీకు ఎట్లా తెలుస్తే రావాలని? 1-2 నెలల కోసం వేరే ఊర్లు తిరుగుతూ ఉంటాం. మహిబాద్, పరకాల, ఈ సముద్రం, బంగ్లా ఇవన్నీ ఊర్లు తిరుగుతూ ఉన్నాం. అధిక మొత్తాలు దొరికిన సందర్భాలు ఉన్నాయి మీకు? ఇప్పుడు
అధిక మొత్తం సామాన్లు ఒక టైంలో దొరికినాయి. ఎంత దొరికింది మీకు అంత? మా అంటే ఒత్తులం దాకా చైన్లు ఉంగరాలు పెద్ద పెద్ద మూరలాలు అయితేనే దొరుకుతుంది. మామూలు చిన్న చిన్నవి కాబట్టి ఇప్పుడు కూలి మందం పడుతుంది. మీ మొత్తం ఎంతమంది మీ బృందం? మేము మొత్తం వరంగల్ అయితే మొత్తం 150 మంది 100 మంది దాకా ఉన్నాం. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు 5-6 వస్తారు ఎట్లా? ఇట్లనే 5-6 మంది వచ్చిపోతాం. ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారా పని, ఎన్ని గంటలకు ముగిస్తారు? మేము పొద్దుగల 7 గంటలకు వస్తాం, 12 దాకా 1 గంట వరకు ఉంటాం, వెళ్ళిపోతాం. అప్పటి వరకు మీకు ఎన్ని అసలు అంత ఎన్ని మిల్లీమీటర్ల గ్రామ్స్ ఉంటాయి కదా, ఎట్లా వస్తాయి? పడితే ఒక అర గ్రామ్ పడుతుంది, లేదా గ్రామ్ పడుతుంది. అంటే ఇప్పుడు బంగారం ధర బాగా పెరిగిపోయింది కదా, మరి దాని తగ్గట్టు మీకు హ్యాపీగా ఉంటారా మరి మీరు? దాని తగ్గట్టు ఇప్పుడు మామూలుగా అయితే ప్రస్తుతం మామూలుగా ఉన్నది. ఫస్ట్ అప్పుడైతే బాగుండే, రేట్ తక్కువ ఉన్నప్పుడు బాగుండే, మంచిగా దొరికేది. ఇప్పుడే కొంచెం కొంచెం పని టైట్ ఉన్నది. మరి ఇప్పుడు అంతా మురికి కాలం కదా అంత, మరి మీకు తీసుకునే నేపథ్యంలో రోగాలు ఇట్లా జబ్బులు ఇట్లా జ్వరాలు ఇట్లా వస్తాయి కదా, మలేరియా ఇట్లా అవన్నీ మరి వస్తాయి ఎట్లా? మరి మీకు ఇంట్లో వాళ్ళు ఏమంటారు అసలు? అవన్నీ అంత ఇంతవరకు మాకు రాలే. కరోనా టైంలోనే బాగా అంత ఆడు పని చేసినా కానీ ఆ టైంలో మాకు ఇంతవరకు కరోనా రాలే. మంచిగానే పని అయింది కాబట్టి దేవుని దయన మాకు ఏ రోగాలు లేకుండా ఉన్నాం హ్యాపీగా మంచిగా. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు ఆయన 3 పిల్లలు ఆడపిల్ల పెళ్లి చేశాక ఇల్లు కట్టుకొని చెప్తున్నారు, నిజం వాస్తవేనా? అవును, దీని మీదేనా కాలువలలో బంగారం దొరికి వాటి మీదేనా? ఒక టైంలో ఎక్కువ వచ్చినప్పుడు దాచిపెట్టుకొని ఇక అట్లనే ఎదుగుతా ఉంటాయి కదా, అప్పుడు ఆ టైంలో ఇల్లు గిల్లులు అవి. మీ కుటుంబం సభ్యులు ఎంతమంది, పిల్లలు ఏం చదువుతున్నారు అసలు? మా పిల్లలు పెద్ద అబ్బాయి 2nd ఇయర్, చిన్న అబ్బాయి 10th. అంటే 25 సంవత్సరాల నుంచి ఇదే పని మీకు? నేనైతే 20 సంవత్సరాల నుంచి ఇదే పని. మీ నాన్న వాళ్ళు కూడా ఇదే పని చేస్తారా? నాన్న తాత వాళ్ళు కూడా ఇదే పని. ముత్తరకైతే విన్నారు కదా, సుమారు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా కుటుంబ సభ్యులు కూడా ఇదే పని మీద నమ్ముకొని ఇక్కడ బంగారం మురికి కాలువలు కావు ఇవి, ఆ బంగారు కాలువలు అని చెప్పేసి వీటి మీద ఆదాయం చూస్తూ గత 30 సంవత్సరాల నుంచి వీటి మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు మనం చూసి ఇందాక మనకు ఒక మిత్రుడు చెప్పాడు మనకి, వీటి మీదనే ఆధారపడి ఒక అమ్మాయిలు పెళ్లి చేసి ఒక పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నాను, సంతోషంగా ఉన్నాను, ఎలాంటి ఇబ్బందులు లేవు. కరోనా టైంలో కూడా మాకు ఎలాంటి రోగాలు రాలేదు, మురికాలంలో వెండి ఉన్నా కూడా ఈ మురికాలంలో కాదు ఈ బంగారు కాలువలు అని చెప్పేసి తన గొప్పగా చెప్పిన పరిస్థితి ఉంది. నాది దేవ జ్యువెలరీ వర్క్స్. గత 20 సంవత్సరాల నుంచి కూడా నేను ఇక్కడ బంగారం వృత్తి చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ సుమారుగా మన స్వర్ణకారులు ఏదైతే సుమారుగా ఒక 100 నుంచి 150 కుటుంబాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా మేము వర్క్ చేస్తుంటే కూడా చేస్తుంటే వర్క్ లో కొద్దిగా చిన్న చిన్న సూర్యగిరి కింద పడడం జరుగుతుంది. మన ఇల్లు కలగడం వల్ల, దాని కారణం వల్ల ఆ డస్ట్ అంతా వచ్చేసి ఆ గోల్డ్ షూర్ అయితే వెండి షూర్ అయితే వచ్చేసి కాలువలు అయితే పడిపోతుంటది ఆటోమేటిక్ గా. వీళ్ళు కూడా పాపం గత మాకు తెలిసే 20 సంవత్సరాలు మా తాతల కాంచి కూడా పాపం వాళ్ళు ఇదే వృత్తిలో ఉంటారట. వాళ్ళు కూడా మేము కూడా అనుకున్నాం, అయ్యో ఇంత కష్టపడుతున్నా వీళ్ళు దొరకదని. ఖచ్చితంగా కూడా వాళ్ళు మేము చూస్తున్నప్పుడు కూడా కదా, నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం, అదే వాళ్ళ జీవనాభివృద్ధి, జీవన ఆధారం. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఇప్పుడు ఈ ప్రజెంట్ మనం ఉన్న ఈ సిచ్యువేషన్, ఈ వీధి కూడా ఎక్కువ బంగారు షాపులు ఉంటాయి. బంగారు షాపులు ఉన్నటువంటి గోల్డ్ షాపులలో గోల్డ్ చూసుకుంటే నటరాజు గోల్డ్ టెస్టింగ్. ఎందుకంటే ఇక్కడ ఈ షాప్ లో అధిక సంఖ్యలో చాలా మంది ఇక్కడ గోల్డ్స్ మిత్రులు ఉంటారు. బంగారు పనులు, చైన్లు కానీ, బంగారు గాజులు కానీ, బంగారం సంబంధించిన పనులు మొత్తం చేస్తుంటారు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఆవిడ కూడా షాప్ లో కూర్చుంది. అంటే దీన్ని బేస్ గా చేసుకోరు. ఎక్కడైతే బంగారు షాపులు అధికంగా ఉంటాయో వాళ్ళు పనులు చేసుకునే నేపథ్యంలో ఇక్కడ కాలువలు మొత్తం ఇట్లా అంటే వాళ్ళకి కింద డస్ట్ ఇట్లా ఊడ్చిన నేపథ్యంలో అవన్నీ వెళ్ళి కాలువ పడతాయి. ఆ కాలువ పడ్డ నేపథ్యంలో వాళ్ళు కూడా పట్టించుకోరు. 2 నెలలకు ఒకసారి వాళ్ళకి ఒక నిఘా ఉంటుంది వాళ్ళకి. ఆ నిఘాతో పాటు వాళ్ళకి గెస్సింగ్ అనమాట. కంపల్సరీ ఇక్కడికి వస్తే, ఈ ప్రాంతానికి వస్తే మనకి బంగారం దొరుకుతుంది అనే గెస్సింగ్ తో ఇక్కడికి వచ్చి కాలువలు మొత్తం శుభ్రం చేసుకుని పోతుందో మనం నిజం చూసుకోవచ్చు. సుమారు ఇక్కడ ఉన్నటువంటి 500 మీటర్లో ఉన్న విస్తరించినటువంటి ఈ బంగారు షాపులు మొత్తం కూడా వాళ్ళు జల్లడి పడుతున్న పరిస్థితి ఉంది. సాయంత్రం ఉదయం 7 గంటలకు ఎక్కి మురికాలలోకి ఎక్కి 11, 12 లంచ్ టైం వరకు దిగుతామని చెప్తున్నారు. మొత్తానికైతే వీళ్ళకి చేసిన కష్టానికి మాకు ఫలితం దక్కుతుంది. వీళ్ళు హ్యాపీగా ఇప్పటికైతే ఏ రోగాలు లేకపోతే హ్యాపీగా అని చెప్పేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. బంగారం, ఎండి, రాళ్ళు. ఎంత సంపాదించి దగ్గర బంగారం బిల్డింగ్ కట్టినా 4 పెళ్లి చేసిన. నాన్నల కానీ తాతల కానీ ఇదే మాది. మేము చేయబట్టి దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది.